మాస్టర్ నమస్కారం. సార్ మీ పేరు? అభిలాష్. అభిలాష్. మీ పక్కన ఉన్న అంకుల్ పేరు? అభిరామ్. అభిరామ్, అభిలాష్. ఏం చదువుతున్నారు? మ్యాథ్స్. మ్యాథ్స్. నువ్వేం చదువుతున్నావు? మ్యాథ్స్. నువ్వు కూడా మ్యాథ్స్ చదువుతున్నావా? వెరీ గుడ్ నాన్న. మిగతా నేను చదవరా? ఇంగ్లీష్ చదువుతాం. అది కూడా చదువు. ఇవన్నీ కలిపి ఏ క్లాస్ రూమ్ లో కూర్చుంటారు? సెకండ్. ఫస్ట్. సెకండా ఫస్టా? సెకండ్. ఫస్ట్. ఓహో, ఫస్ట్ సెకండ్ టైం చదువుతున్నారా? ఇప్పుడు హాలిడేస్ అయిపోయాక వెళ్ళి సెకండ్ లో కూర్చుంటారా? అవును. అవును. వీరు కొంచెం తేడా ఉన్నాడు ఇటు సైడ్. ఓకే, వెరీ గుడ్ అన్న. డ్రెస్ బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? డాడీ. స్కూల్ కి ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని? ఆటో. ఆటో. ఆటో తీసుకెళ్తున్నా మిమ్మల్ని. ఓకే, ఆటో దాకా ఎవరు తీసుకొస్తారు? మరీ చిరాగ్గా ఉన్నది వీడికి. నాకు చూస్తుంటే బాగా చిరాగ్గా ఉన్నట్టుంది వీడికి. అభిలాష్, టీవీ చూస్తావా? చూడ. సినిమాలు చూడ. ఏదైనా హీరో తెలుసా నీకు? తెలియదు. ఏ హీరో ఇష్టం? ప్రదీప్. ప్రదీప్. అరే నువ్వు తేడా ఉన్నా కరెక్ట్ ఎవరా? ఓకే, వెరీ గుడ్. హీరోయిన్? రకుల్. రాహుల్ బండా కాదన్న, రకుల్. రకుల్. అను రకుల్ వద్దినా అను. రకుల్ వదినా. థ్యాంక్స్ రా తమ్ముడు, సూపర్. మీ అన్న పరిస్థితి ఏంటి? ఏమో. ఏమో. ఓకే, మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడాలి మా కోసం. ఏ పాట పాడతారు ఇద్దరు కలిసి? తెలియదు. ట్రై అయినా చేయండి రా, చిన్న పాట, ఒక లైన్ అలా సరదాగా. ఓకే, కోప్పడుతున్నారు. అరే తెలియదు. రైమ్స్ కూడా తెలీదా? తెలియదు. జానీ జానీ ఎస్పాప తెలీదా? మీ అన్న పరిస్థితి? అన్న ఏమో. ఎందుకట్రా అన్న అడుగుతా. తెలియదు. అన్న నువ్వు కూడా ఒక రైమ్ పాడరా, జానీ జానీ ఎస్పాప పాడరా. థ్యాంక్ యూ, సూపర్. ఎస్, హాయ్. హాయ్. ఏం మీ పేర్లు? హర్షిని. హర్షిని. హరిణి. హరిణి, హర్షిని. సో ఏం చదువుతున్నారు మీరు ఇద్దరు? ఇద్దరు ఫోర్త్, అంతే కదరా? సో ఫోర్త్ చదువుతున్నారు. ఏ స్కూల్? కేవి. ఆవిడెవరు? ఇన్ఫార్మేటరా? కేవి సిఆర్పియా మార్కస్. మీ ఇద్దరు మూవీస్ చూస్తారా, టీవీ చూస్తారా, పాటలు ఏమైనా నేర్చుకున్నారా, డాన్స్ చేస్తారా? రండి. సెంటర్ తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు పసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ పాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు తీసుకొచ్చా తిమ్మ తిరిగే కమ్మగా తిమ్మ తిరిగే. దుబాయ్ సెంటర్ తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు పసుకొచ్చా. హాయ్ ప్రదీప్. హలో అండి. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను చూడడానికి వచ్చా, నేను అసలు ఈ షోకి ట్విన్స్ లేకపోయినా పక్కింటి అమ్మాయి తీసుకొచ్చారా? లాక్కొచ్చారా? కానీ ఆల్మోస్ట్ సేమ్ లాగే ఉన్నారు, ట్విన్స్ లాగే ఉన్నారు. ఎవరు నమ్మేస్తారు కూడా. మీరు నమ్మారా? మరి కలవడం కోసం పక్కింటి అమ్మాయిని తీసుకురావడం. మీరు నమ్మితే ఓన్ సిస్టరా? పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి? నాకన్నా చిన్న. మీకన్నా చిన్న. ఓకే, ఏం పేరు? అతి సుందరుడా నువ్వు చూసి ఎవరి అతగాడు విప్పి నీ మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు. ఎవరి అతగాడు నీ వయసుకి తగ్గగాడు.
చేశాడే బ్రతకాలాలే మధులాడాలే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియనాథవుడా నువ్వు వలచిన ప్రియుడు చెయ్యి నీ వలసుకు జతగాడు ఫోటో వద్దా? ఫోటో దిగుదాం ఎవరా? ఎస్. సో మీ పేరు? శ్వేత. శ్వేత అండ్ శృతి ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఆవిడ సేమ్ సబ్జెక్టులు ఉంటుంటాయి, అందుకే డౌట్. మరి సెకండ్ ఇయర్ మరి ప్రాబ్లం లేదు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా డాన్స్ చేశారు, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. హాయ్, మీ పేర్లు? ప్రణతి, ప్రణయ్. ఓకే, సేమ్ క్లాస్, సేమ్ స్కూల్. ఏ క్లాస్? 4th. జానీ ఎస్ పాపా చెప్పమ్మా. జానీ ఎస్ బాబా ఈటింగ్ లో బాబా ఇను బాబా ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్తారా? ఇది ఇప్పుడు తెలుగులో చెప్పమ్మా. జానిగా ఏందయ్యా చక్కర తిన్నావురా నువ్వు? లేదయ్యా. అబద్ధాలు చెప్తావురా నువ్వు? లేదయ్యా. నోరు తెరువు. సూపర్. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పనిష్మెంట్లు పడతాయి ఇంట్లో? నీకా? అబ్బా, ఇంత పాజిటివ్ ఎనర్జీతో ఒప్పుకున్నాను నాకే సార్. అది ఎందుకు పడతాయి? ఎక్కువ అల్లరి నువ్వు చేస్తావా? ఎందుకు? మీ అక్క నీ మీద దోస్తుంటదా? అక్క చెల్లి? అక్క. ఈ అక్కలంతా ఇంతే, పిచ్చ కొట్లు కొట్టే వాళ్ళు కూర్చోమ్మా. ఎస్, ఇంకెవరు పరిచయం? హలో, హాయ్ అన్నయ్య. హలో. మా పేర్లు మీరే చెప్పాలి ఈరోజు. భలేవారే. డ్రీమ్ అండ్ స్టార్ చెప్పండి. డ్రీమ్ స్టార్. స్టార్ పేరులో ఉందా? డైరెక్ట్ స్టార్ స్టార్ అంటే ఏంటి? నక్షత్రం. నక్షత్రం నక్షత్రాన్ని మరి ఇది ఇప్పుడు మరి తారా. తారా కరెక్టా? కళకి ఇంకొకటి స్వప్న. స్వప్న అండ్ స్టార్ అంటే స్వాతి. స్వాతి అండ్ స్వప్న. సూపర్ అమ్మా, ఇక చాలు, నాకు డిగ్రీ వచ్చినంత ఆనందం వచ్చింది నాకైతే. వెరీ గుడ్. సో గ్యారంటీగా అంటే చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు కాబట్టి చాలా విషయాలు అన్ని అర్థమవుతాయి ఇద్దరికి, 1-on-1 స్కూల్ గానీ కాలేజ్ గానీ. తర్వాత ఇప్పుడు కూడా మీరు మీ వారిని ఎలా అయితే తిరుగుతారో ఆవిడ కూడా వాళ్ళ వారిని అలా తిరుగుతారా? సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. సేమ్. ఇప్పుడు అంటే ఒకవేళ అంటే వేరే ఉంటారు కదా, వేరే ఊర్లో సేమ్ ఉంటుంది, వేరే ఊర్లో ఉంటారు కదా. సో ఇవాళ మీ వారిని కొట్టారనుకోండి, ఫోన్ చేయాలి, నేను కొట్టాను నువ్వు కొట్టావా అని అడుగుతారా? అలా ఎప్పుడు జరగదు. డైరెక్ట్ కొట్టేది అంతే. అలానే ఉండవా? ఒకవేళ కోపం వస్తే ఎలా తిడతారు? దేని విషయాలు గొడవలు వస్తాయి? మాక్సిమం రావు. అడ్జస్ట్మెంట్. ఎందుకు రావు? మాక్సిమం అడ్జస్ట్మెంట్. అర్థమవుతుంది. వాళ్ళెంత శాంతి స్వరూపులో నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఒకవేళ నిజంగానే కొట్లాడుకోలేతే ఏదో ఒక టాపిక్ పోని, మీ పక్కింటి ఆవిడ మీద మీకు కోపం ఉంది, మీ పక్కింటి ఆవిడ మీద మీకు కోపం ఉంది, అసలు పక్కింటి వాళ్ళతో మాట్లాడాలి. అంత టైం ఎక్కడ ఉందిలే అమ్మా. టీవీలో వచ్చి అన్ని సీరియల్ కవర్ చేయాలి, షోస్ చూడాలి, పాపం మధ్యలో ఎక్కడైనా టైం ఉంటే వంట చేయాలి, చాలా కష్టంగా ఉంటుంది. సో వర్కింగ్ ఆర్ హౌస్ వైఫ్? వర్కింగ్ హౌస్ వైఫ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. భయ్యా ఇద్దరు ఒకేసారి తిరుపతి వెళ్ళారు, లేకపోతే అంతే అలాగే ఉందా? దిల్షునగర్ లో ఫేమస్ సెలూన్ షాప్ ఉంటే దాంట్లోకి వెళ్ళాం. గ్యారంటీ నిద్రపోయినట్టున్నారు మీరు. ఇది అంటే ఇది కావాలని చేయించుకున్న స్టైలా? జస్ట్ సమ్మర్ కి అంటకత్తెర. ఇది అంటకత్తెర అంటారు అనమాట. ఇలా పెట్టి కత్తెర గుండు తగిలేలా కటకడ కొట్టుకుంటూ వెళ్తారు. సో మీ పేర్లు? మాధవ్, మహేష్. మాధవ్ అండ్ మహేష్, వెరీ గుడ్ నేమ్స్. ఏం చేస్తుంటారు? స్టడీ. ఏ న్యూస్ పేపరా? పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్. మీరు కూడా నాకు తెలిసి పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ అయ్యి సేమ్ మెకానికల్ బ్రాంచ్. ఎలా కనిపెట్టారు? పేరు చాలా టఫ్ కోర్స్ అది.
సో అది అయిపోగానే ఇంటర్ చదవాలి. బీటెక్ వెళ్తాం భయ్యా. మళ్ళీ బీటెక్ అందుక మా కాలేజీలో సెకండ్ ఇయర్ లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ Yeah. ఫస్ట్ ఇయర్ అక్కడ చదివేసి వస్తారు కదా మీరు. ప్రియారిటీ 10th బేస్ తర్వాతనే పాలిటెక్నిక్ ఉంటది ఎంట్రన్స్. వద్దులే భయ్య ఇంకంతకంటే డెప్త్ వెళ్తే తెగిపోతారు. నాకు అన్ని విషయాలు తెలియదు. ఎప్పుడైనా యాక్టింగ్ చేశారా ఇద్దరు కలిసి? కాలేజ్ లో నార్మల్ చేసినాం. కాలేజ్ లో స్కిట్లు ఇట్లని కాదు, నార్మల్ ఫ్రెండ్స్ ని ఆట పట్టించడం అలాంటి క్లాస్ లో ఒకరి క్లాస్ మారడం, టీచర్స్ ని కన్ఫ్యూజ్ చేయడం, క్లాస్లలో మారడం. సో అంటే ఇంత పెద్ద అవుతున్నా ఇంకా ఐడెంటికల్ గా ఉండడం అనేది కూడా నిజంగా కొంచెం లక్కీయే. కొంచెం ఏమైనా కష్టాలు వచ్చాయి ఇద్దరికి? కష్టం అంటే చాలా సార్లు ఫేస్ చేసాను అనమాట. డ్రెస్సింగ్ షాపింగ్ కి ఏమైనా వెళ్ళామంటే నాకు ఒకటి నస్తుంది, అతనికి ఒకటి నస్తుంది. అప్పుడు ఎవరొకరు కాంప్రమైజ్ కావాలి. రెండు ఒకటేసారి కొనలేరు, ఎందుకంటే ఒకరికి 2 pairs కొనాలి ఒకటేసారి. అందుకని చెప్పి మనీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరొకరు కాంప్రమైజ్ కావాలి. ఆడ ఒకటి వచ్చేది. సో ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఇద్దరు ఎక్కువగా? సమ్ టైమ్స్ అంటే డ్రెస్సెస్ కంపేర్ చేసి ఏది బాగుంటే దానికి వెళ్తాం అనమాట. మీ ఇద్దరులో ఎవరు వినే టైపు, ఎవరు? నేను చెప్తాను, వీడు వినాలి. ఇదేంటి ఒక్కడే ఉన్నాడు? ఏం అంకుల్ నువ్వేంటి ఒక్కడే ఉన్నావు? మీలాగా నేను ఉన్నాను కదా, మీలాగా చేసి చూపిద్దామని వచ్చాను. ఓహో వెరీ గుడ్. రండి 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 రండి. సో ఇప్పుడు అన్న నేను కలిసి సేమ్ డాన్స్ చేయబోతున్నాం.